బీసీ కులగణన చేపట్టి రావాల్సిన ఫలాలను తక్షణమే అందించాలని బీసీ సమన్వయ కమిటీ రాష్ట్ర కన్వీనర్ బీసీ రమణ అన్నారు. ఒంగోలులోని బీసీ సమన్వయ కమిటీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో రమణ ప్రసంగించారు. ఈ కార్యక్రమానికి బీసీ సమన్వయ కమిటీ జిల్లా అధ్యక్షుడు బొట్ల సుబ్బారావు అధ్యక్షత వహించారు. 52% ఉన్నటువంటి బీసీలు అన్ని రంగాల్లో వెనకబడి ఉన్నారని, కొద్ది శాతంగా ఉన్న అగ్రవర్ణాలు అన్ని పదవుల్లో ఉంటూ మిగిలిన వర్గాలను శాసిస్తున్నాయని, ఆ విధానానికి స్వస్తి పలికేందుకు బీసీలందరూ ఐక్యం కావాల్సిన అవసరం ఉందని రమణ అన్నారు. బీసీ కులగణన కోసం ఏప్రిల్ 11న ధర్నా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో ప్రతిపక్షం లేని కారణంగా ప్రజల పక్షాన మాట్లాడేవారే కరువయ్యారని ఆరోపించారు. ఈ సమావేశంలో నాయకులు ధరణికోట లక్ష్మీనారాయణ, సిహెచ్ సుధాకర్, మస్తాన్ రావు, శివప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. బీసీలకి ఈ రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాలపై బీసీ సమన్వయ కమిటీ ప్రధాన ఉద్దేశం కూడా బీసీ కులగణన. ఈ అంశం మీద మేము బీసీ కులగణన చేయమని అడుగుతా ఉన్నాం. ఈ బీసీ కులగణన అనేది జరిగితే ప్రజలకి, మిగతా సామాజిక వర్గాలకి మన జనాభా ఎంత, మన దామాషా ప్రకారం రాజ్యాధికారంలో కానీ ఆర్థికంగా కానీ అన్ని విషయాల్లో కూడా వాటా అడిగేదానికి ఒక గొంతు అనేది పెలుబుకుతుందనేది మా ఉద్దేశం. ముఖ్యంగా గతంలో మనం స్వాతంత్రం వచ్చిందని సంబరాలు చేసుకుంటా ఉంటే అప్పటి నుంచి సుమారు 1947 నుంచి ఇప్పటికీ బీసీలంతా కూడా మళ్ళీ మరో ఉద్యమానికి నాంది పలకాలి, పోరాటానికి సిద్ధం అవ్వాలని కోరుకుంటా ఉన్నాం. కారణం ఏంటంటే ముఖ్యంగా రాజకీయంగా కానీ ఆర్థికంగా కానీ బీసీలని, ఎస్సీ ఎస్టీ మైనార్టీలని 80% ఉండ జనం మీద 20% పెత్తందారి వ్యవస్థ నడుస్తూ ఉంది. ముఖ్యంగా మనం చూసుకుంటే గత ఎన్నికల్లో రెడ్డి సామాజిక వర్గం నుంచి 650 మంది శాసనసభ్యులుగా పోయారు. కమ్మ సామాజిక వర్గం నుంచి 549. ఈ విధంగా అప్పర్ కమ్యూనిటీస్ అందరూ కూడా వెళ్తే కేవలం యాదవ్ సామాజిక వర్గంలో 46 మందే, 10 లక్షల మంది ఉండే వడ్డీ సామాజిక వర్గం ఇంతవరకు కూడా అసెంబ్లీ గేటు తగలలేదు. మరి రజకులు ఎంతో చైతన్యంగా ఉంటారు, వాళ్ళు ఒక్కరే వెళ్ళారు. మరి ఈ విధంగా చూసుకుంటే మిగతా సామాజిక వర్గాలు చాలామంది కనీసం గేటు దరిదాపుల్లో కూడా వెళ్ళలేకపోయారు. గౌడాస్ చూసుకుంటే వాళ్ళు కూడా తక్కువ మంది, పద్మశాలిని చూసుకుంటే 8 మందే అసెంబ్లీకి వెళ్ళారు. మరి ఇన్ని ఏళ్ళ దాదాపు 1955లో అసెంబ్లీ నిర్వహించడం జరిగింది. అలాగే ఉమ్మడి రాష్ట్రం 1956లో ఏర్పడిన తర్వాత 294 సీట్లతోటి జరిగిన పాలనలో కానీ గత రెండు ఎన్నికల్లో రాష్ట్రం విడిపోయిన తర్వాత 175 అసెంబ్లీ స్థానాలకు కానీ 2 ఎన్నికల్లో కానీ అన్నీ కూడా మనం క్యాలిక్యులేట్ చేసి చూస్తే ఇంతమంది ఏర్పడ్డారు. మరి జనాభా చూస్తే మా జనాభా ఎంత ఉంది? 52% ఉంది. 52%కి ఇంతమంది వెళ్తూ ఉంటారు. సరే, ఇది ఒక ఎత్తు అయితే మా జనాభా నివసించే ప్రాంతాల్లో మీరు చూడండి ఎంత మురిగ్గా, పారిశుద్ధ్యం కానీ అన్ని పరిపాలన అనేది కంప్లీట్ గాలికి వదిలేస్తారు. అక్కడ ప్రజలను పట్టించుకోరు, ఉపాధి అవకాశాలు కల్పించరు. ఇది ఒకటి. మరలా ప్రభుత్వ ఉద్యోగాలు, ఒక పక్క ప్రభుత్వ ఉద్యోగాలు క్రమేణా తగ్గించుకుంటా ప్రభుత్వ ఉద్యోగాలు అవకాశం లేకుండా చేయడం ఒక ఎత్తు అయితే, ప్రైవేట్ సంస్థలు ఏవైతే, వ్యాపార సంస్థలు ఏవైతే పెడతాయో ఆ సంస్థల్లో ఆ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తులే ఉద్యోగులు ఉంటారు. అంటే ఆర్థికంగా వాళ్ళే బలపడతారు. అది ప్రింట్ మీడియా అయినా లేదు, ఏ వ్యవస్థ అయినా, ఏ వ్యవస్థని తీసుకోండి, ఏ సామాజిక వర్గ వ్యక్తి అది స్థాపిస్తాడో ఆ దాంట్లో అదే సామాజిక వర్గాలు అధికంగా ఉద్యోగాలు చేస్తారు. మరి దాంట్లో రిజర్వేషన్ ఉందా? ప్రైవేట్లో రిజర్వేషన్ ఉందా? లేదు. సరే, విద్యను చూద్దాం. విద్యను చూస్తే గ్రామాల్లో ఎక్కడైనా చిన్న చిన్న స్కూల్లో 5 దాకా 10 దాకా చదువుకొని వాళ్ళ వృత్తుల్లో కొనసాగుతూ ఉంటే వారిని చిన్న చూపు చూడటం. మేము అడుగుతూ ఉన్నాం, ఇవాళ గ్రామాల్లో చూడండి మా వృత్తులు చేసేవాళ్ళు ఎంతమంది తగ్గిపోయారో. కారణం ఏంటంటే చిన్న చూపు చూడటం. ఏంది దాంట్లో చిన్న చూపు? ఒక పని సర్వీస్ చేసాం, దానికి ప్రతిఫలం ఇస్తున్నాం. మరి ఆ విధంగా వివక్ష ఎదుర్కొంటూ ఉంటారు. సరే, బీసీలందరం మేమంతా సంఘాల ద్వారా ఒక యూనిటీ తెద్దామంటే మళ్ళీ ఇళ్లలో కూర్చొని ఏసీ రూమ్లో కూర్చొని చీలికలు తేవాలి. వాడు ముందుకు వెళ్తున్నాడు, వీడు వెనక్కి వెళ్తున్నాడు. మేము ఒకటే అడుగుతున్నాం మిమ్మల్ని ప్రధానంగా, మా జనాభా దామాషా ప్రకారం మా ఎస్సీలకి, మా ఎస్టీలకి, మా బీసీలోని కులాలకి అదే దామాషా ప్రకారం ఇవ్వడం. చట్టసభల్లో ఎమ్మెల్యేలకు కానీ లేదంటే ఏ అవకాశాలని ఇవ్వమని అడుగుతున్నాం. ఒక సామాజిక వర్గం ఎక్కువ అడగట్లేదు, తక్కువ అడగట్లేదు. మరి మీకు చిత్తశుద్ధి ఉంటే ఈ పాలకులకి దాన్ని ఇంప్లిమెంట్ చేయండి. ఈ విధంగా జరుగుతుంది కాబట్టి మేమంతా కూడా మా బీసీ సమన్వయ కమిటీ రాష్ట్ర నాయకులు వరుణ్ చంద్రరావు గారు కానీ, రాష్ట్ర కన్వీనర్ బీసీ రమణ గారు కానీ రాష్ట్రం అంతా కాలికి బల్పం కట్టుకొని తిరుగుతూ ఉంటారు, అందరినీ చైతన్యం చేస్తూ ఉంటారు. అలాగే మా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధరణికోట లక్ష్మీనారాయణ గారు కానీ వీళ్ళు రాష్ట్రం అంతా తిరుగుతూ అందరినీ చైతన్యం చేస్తూ ఉంటారు. మాకు సహకరించే పార్టీలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి కూడా సమన్వయపరుచుకొని ముందుకెళ్తూ ఉంటారు. టీడీపీ కానీ, జనసేన కానీ, బీజేపీ కానీ ఒక
కూటమిగా ఏర్పడి పరిపాలన సాగుతున్నది. ప్రజల పక్షాన మాట్లాడేటువంటి వ్యవస్థ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లోపించినది. అందువలన ప్రజలకు సంబంధించిన అంశాలన్నీ కూడా ప్రజాపక్షంగా, ముఖ్యంగా ఈ దేశంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ తరతరాలుగా శతాబ్దాల కాలంగా స్వాతంత్రం వచ్చినప్పటి నుండి కూడా బీసీలుగా జరుగుతున్న అన్యాయం పైన హక్కుల సాధన కోసం ఏర్పాటైనదే ఆంధ్రప్రదేశ్ బీసీ సమన్వయ కమిటీని మరోసారి స్పష్టం చేస్తున్నాం. ముఖ్యంగా మా డిమాండ్లు ఏంటంటే బీసీ జనాభా లెక్కలు తేల్చండి, సమగ్ర కులన జరపండి, మీరెంతో మీ వాటా తీసుకోండి, మేమెంతో మాకు వాటా ఇవ్వండి అని మేము సూటిగా అడుగుతున్నాం. అదేవిధంగా ఇటీవల ఒక నిర్ణయం వచ్చింది, ఒక సర్వే వచ్చింది. ఆ సర్వేతో ఈ రాష్ట్రంలో ఉండేటువంటి అన్ని వర్గాల్లో ఒక చర్చ మొదలైంది. ఈ కొత్తగా వచ్చిన డేటాతో ప్రధాన పార్టీలకు టాటా చెప్పే రోజులు వస్తున్నాయని బీసీలు ఆ విధంగా నిర్ణయం తీసుకొని పోతున్నారని కూడా చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాం. ఒకసారి చూడండి, రాజ్యాధికారంలో మీరే, సీఎంలుగా మీరే, అదేవిధంగా మంత్రులు మీరే, ఎమ్మెల్యేలు మీరే, ఆర్థిక నిర్ణయాలు చేసేది మీరే, అన్ని వ్యవస్థల్లో మీరే, గనులు మీయే, వైన్స్ మీయే, ఆర్థికంగా ఉండేటువంటి ప్రతి రంగంలో మీరే ఉంటే 80% ఉండేటువంటి ఈ వర్గాలు ఏం కావాలి? అందులో ఇప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా మరో మాట ఉంది, సీఎం గారు మరో మాట అంటున్నారు, 4 పిల్లలను కనండి, జనాభాను పెంచండి అని కూడా ఈ మధ్య ఒక స్లోగన్ తీస్తున్నారు. ఈరోజు రాష్ట్రంలో పేద బడుగు బలహీన వర్గాలు వాళ్ళ పిల్లల విద్యాభ్యాసం కానీ, సామాజికంగా కానీ, ఆర్థికంగా కానీ ఎన్నో ఇబ్బందులు పడుతూ ఈరోజు రాష్ట్రంలో ఉండే పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. అందువలన ఈ రాష్ట్రంలో ఉండేటువంటి ప్రతి ఒక్కరికి కూడా రాజ్యాధికారంతోనే వాళ్ళ ఆత్మగౌరవం పెరుగుతుంది. రాజ్యాధికారంతోనే వాళ్ళన్నీ కూడా అన్ని రంగాల్లో ముందుకు రాగలరని కూడా ఎన్నో సర్వేలు కూడా తెలియజేసినవి. అందువలన ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఒక నిజ నిర్ధారణంగా, ఒక స్పష్టంగా ఈ ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి అన్ని వర్గాల మద్దతు, ఎస్సీలను, ఎస్టీలను, బీసీలతో మేమందరం కూడా కలిసి రేపు నెల 11వ తారీఖున మహనీయుడు, ఆ రోజుల్లోనే మహాత్ముడు అనే బిరుదాంకితుడు మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి నాడు రేపు నెల 11వ తారీఖు జరిగేటువంటి రాష్ట్ర వ్యాప్త కార్యక్రమంలో ఒంగోలు జిల్లా అంటే మాకు ప్రత్యేక అభిమానం. ఇక్కడ ఏంటంటే చాలా సామాజిక వర్గాలు, బీసీలలో మిగతా సామాజిక వర్గాలు చాలా చైతన్యమైనటువంటి వర్గాలు ఇక్కడ ఉన్నవి. ఈ ఒంగోలు గడ్డ ఎంతో ఆర్థికంగా మైన్స్లో కూడా చాలా ప్రఖ్యాత, ప్రపంచ స్థాయి ఆర్థిక వనరులు కూడా, మైన్స్లు కూడా ఈ ఒంగోలు జిల్లాలో ఉండేటువంటి చోట కూడా ఎక్కడ కూడా ప్రజలకు ఆదాయం కానీ ఎక్కడే విధంగా లేదు. అంతా దోపిడీ జరుగుతుంది, సంపద ప్రజలకు అందడం లేదు. వీటన్నిటిపైన కూడా క్షుణ్ణంగా అధ్యయనం చేయాలంటే ఒక క్రమ పద్ధతిలో ఒక కమిటీలు, తర్వాత సామాజిక వర్గాలు, మిగతా వర్గాలను కూడా కలుపుకొని రాబోయే రోజుల్లో ప్రజలకు సంబంధించిన అంశాలపైన బీసీ సమన్వయ కమిటీ పోరాటం చేస్తుంది. హక్కుల సాధన కోసం మేము ముందుకు వెళ్తున్నామని తెలియజేసుకుంటూ ఈ మహా ఉద్యమంలో బహుజన సమాజ్ పార్టీ ఈ దేశంలో బహుజనులందరూ కూడా అన్ని విధాల్లో ముందుకు రావాలని పిలుపునిస్తున్నటువంటి బహుజన సమాజ్ పార్టీని ప్రత్యేకంగా అభినందిస్తూ, వారి స్ఫూర్తితో మిగతా వర్గాలు కూడా, మిగతా పార్టీలు కూడా బీసీలు అంటే మీకు కేవలం ఓట్ బ్యాంకేనా, బీసీల యొక్క సమగ్రాభివృద్ధి మీకు సంబంధం లేదా, బీసీలను ఎంతసేపు వాళ్ళ ఓట్లతోటి మీరు అధికారంలోకి ఎక్కే కార్యక్రమాలను చేపడుతున్నారు తప్ప బీసీలను మీరు ముందుకు తీసుకురావడం లేదు. మేము ఒకటే అడుగుతున్నాం, ఈరోజు రాష్ట్రంలో అన్ని రాజకీయ పార్టీలకు ప్రధాన శత్రువులుగా బీసీలను మీరు చేరవేశారు. బీసీలను అంటే మీరు ప్రధాన శత్రువులుగా చూస్తున్నారు. బీసీల అభివృద్ధి జరగాలంటే 80% బీసీ వర్గాలు ఎందుకు చట్టసభల్లోకి రాలేదని అడుగుతున్నాం. 12% ఉన్నటువంటి రజకులు, ఒక్కరు ఎమ్మెల్యేలు, 10 లక్షలు ఉండేటువంటి ఒడ్డర్లు ఇంతవరకు అసెంబ్లీ గేటు దాకలేదంటే ఏ స్థాయిలో మీ పరిపాలన ఉందో చూడండి. కొందరు అనొచ్చు, ఈ రోజున రాష్ట్రంలో బీసీ కులగన తీసింది గత ప్రభుత్వం. అఫీషియల్గా డేటా బయటకు వచ్చింది. బీసీలు 51% ఉన్నారు. ఇక మీరు మోసం చేస్తానికి లేదు. కాబట్టి బీసీలు మేము 51 మంది అని చెప్పేసి కలెక్టర్ల ద్వారాగా, సచివాలయాల ద్వారాగా ఈ రోజున ఈ డేటా బయటకు వచ్చింది. కాబట్టి చంద్రబాబు నాయుడు కానీ, పవన్ కళ్యాణ్ కానీ ఈ కూటమి ప్రభుత్వం మరి 34% ఇస్తాం, 24% ఇస్తాం. ఇప్పటికే మీరు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు 2004లో కేంద్ర ప్రభుత్వానికి ఒక లేఖ రాశాడు 34% బీసీలకు ఇస్తానని. మరి 2014లో మరొకసారి లేఖ రాశాడు. మరి ఒకసారి మొన్న అసెంబ్లీలో తీర్మానం చేసి మళ్ళీ పంపించాడు. ఈ నాటకాలు ఇంకా ఆపేసి మరి బీసీ కులగన తీస్తాం. అఫీషియల్గా డేటా రాష్ట్ర ప్రభుత్వ ముద్రతో
బయటకు తీసుకొస్తాం జరిగింది. ఇది 51% మాకు స్థానిక సంస్థల్లో కానీ విద్యా ఉద్యోగాల్లో కానీ మాకు రిజర్వేషన్ అమలు చేయి. నువ్వు ఇప్పటికే బీసీలు అంటే నా బంధువులు బీసీల పార్టీ అని చెప్పి తెలుగుదేశం పార్టీ అని చెప్పేసి చెప్పుకుంటున్న చంద్రబాబు నాయుడు గారు, మీరు బీసీలకి ఇక అన్యాయం చేస్తానికి ఇక బీసీ సమాజం సహించదని ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో బీసీ సమన్వయ కమిటీ రేపు మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి రోజున 11వ తారీఖున ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లో కలెక్టర్ ఆఫీసుల కాడ జ్యోతిరావు పూలే విగ్రహాల కాడ పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం శాంతియుతంగా నిరసన కార్యక్రమం చేపట్టడానికి ఆంధ్రప్రదేశ్ బీసీ సమన్వయ కమిటీ పిలుపునిచ్చింది. దీంట్లో భాగంగా ప్రకాశం జిల్లాలో కానీ అన్ని జిల్లాల్లో కూడా హెడ్ క్వార్టర్లో మరి 11వ తారీఖున జరిగే కార్యక్రమంలో ఇక్కడ ఉండేటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సోదరులను కూడా కలుపుకొని ఇది అన్యాయం జరుగుతున్న బీసీలకు జరుగుతున్న అన్యాయం జరుగుతున్న దాన్ని బట్టి అన్ని కులాలను కూడా కలుపుకొని మేము ముందుకెళ్ళి ఈ కులగన అమలు చేసి మరి 51% బీసీలకి రిజర్వేషన్ అమలు చేసి స్థానిక సంస్థల్లో కూడా అమలు చేసేదాకా మా ఉద్యమం కొనసాగుతుందని చెప్పేసి రేపు 11వ తారీఖు జరిగే కార్యక్రమానికి వివిధ ప్రజా సంఘాలు మొత్తం మద్దతు తెలియజేయాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తాను.